नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। सिकंदराबाद के बोयनपल्ली पुलिस स्टेशन हुदूद के तहत बड़े पैमाने पर चोरी की वारदात आई पेश। शातिर चोरों ने घर से 24 तोले सोने के जेवरात और 1 किलो चांदी के जेवरात का सरखा करते हुए राह फरारी अख्तियार की और फिर इन शातिर चोरों ने घर में बड़े पैमाने पर तोड़ फोड़ भी मचाई रखी। किराएदार की जानिब से दी गई इत्तला पर मालिक मकान फौरी तौर पर मौके पर पहुंचा और इस बात की इत्तला मुतालिका पुलिस को दे दी। इत्तला के साथ ही बोयनपल्ली पुलिस के अमले ने मौके पर पहुंचकर एक मुकदमा दर्ज करते हुए टेक्निकी शवाहिद और CCTV कैमरास की बुनियाद पर शातिर चोरों की तलाश भी शुरू कर दी है। पेश है Z9 उर्दू न्यूज़ की खुसूसी रिपोर्ट। मजीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। కింద పడుండే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ వల్ల పైన అటు ఉంది మీరు మధ్యాహ్నం టైంలో ఊరికి వెళ్ళాం. పోయిన నెలలో మా మదర్ చనిపోయినండే ఆ కార్యక్రమంలో అక్కడనే బిజీగా తిరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వచ్చి మొన్న మా మిస్సెస్ నేను మధ్యాహ్నం రోజు వెళ్ళాం, మండే రోజు 17th రోజు. వెళ్ళిన తర్వాత అక్కడనే ఉన్నాం. పైన 2 రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్లలో రెంట్కు ఆంజనేయ గారని ఉంటారు. ఆయన రాత్రి ఆయన గడ వేసి పెట్టారు డోర్. అయితే ఆయన పొద్దున్న లేచి డోర్ తీసుకొని బయటకు వద్దామనేసరికి డోర్ వెళ్ళకపోతే వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతను ఫోన్ చేస్తే పైనుంచి వచ్చి కూడా వచ్చి గేట్కి లాక్ వేసి పెడతామన్నట్టు. ఎప్పుడైనా ఆయన ఉన్నా మేము లాక్ అట్నే ఉంది. ఆయన వచ్చి వాళ్ళ డోర్ తీసిన తర్వాత కిందకి వచ్చి చూసేసరికి ఈ లాక్ అట్నే ఉంది. అక్కడ చూసేసరికి ఆ లోపల లైట్లు వేసి కనబడుతున్నాయంట. ఆ డోరు పగలగొట్టింది. అంతవరకే చూసిండు. నాకు ఫోన్ చేసిండు ఇమీడియట్గా. అంటే ఏం డిస్టర్బ్ చేయక ఇక లోపలికి వెళ్ళకు, మరి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చూస్తారేమో, వచ్చిన తర్వాతనే వెళ్దామంటే అని చెప్పేసి నేను బయలుదేరి వచ్చేసినాం. మేము 8 o'clock వరకు వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. ఆయన 6 వరకు నాకు ఫోన్ చేసిండు. 8 వరకు మేము వచ్చినాం. ఇక్కడ నుంచి మా విలేజ్ 70 kilometers మెదక్ డిస్ట్రిక్ట్. వచ్చిన తర్వాత అప్పటికే పోలీస్ కంప్లైంట్ పెట్టిండు 100. వచ్చేసరికి వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూసి ఆ బీరువా అంతా పగలగొట్టింది. లోపల కబోర్డ్లు 2 అవి పగలగొట్టినాయి. ఆ బీరువాలో మిస్సెస్ది నియర్లీ 24 తులాస్ గోల్డ్, 12,000 క్యాష్, తర్వాత 1 kg సిల్వర్ ఆర్నమెంట్స్ అన్నీ పోవడం జరిగింది. బట్టలు అవి అయితే విలువైన బట్టలు ఏవి ఇంతవరకు జరిగింది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు రావడము పొద్దు నుంచి చాలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, పూర్తి చేస్తున్నారు. CCTV ఫుటేజ్ అన్నీ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా అనుమానం ఉంటే చెప్పుకున్నట్టు పెద్ద ఏం అనిపించలేదు. ఎవరో అయితే ఆ CCTV ఫుటేజ్లలో ఒక 3 పక్క ఇంట్లో దాంట్లో రికార్డ్ అయింది, కనబడుతున్నారు 3 వ్యక్తులు. దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము కూడా శాయశక్తులు వాళ్ళకి సహకరించాలని మేము కూడా శాయశక్తులు పూర్తి చేస్తున్నాం. వాళ్ళని పట్టుకొని తగిన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.